నెక్స్ట్ ఏ బ్యాంక్? నో 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 నో, బ్యాంక్ కాదు, బార్. ఏంటి బార్ రాబరీయా? రాబరీ కాదు, క్యాపరీ. ఓకే కమ్మా. నమస్తే అన్న. హే నర్సింగ్. కమ్మా. బాయ్. ఎక్కడికి? మాతో రావా? గర్ల్ ఫ్రెండ్ కలిసి వస్తాను. గర్ల్ ఫ్రెండ్? ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నా ఒక్కసారి నువ్వు చూడ్డానికి రాలేదే. రాలేదు కాబట్టి నేను వెళ్తున్నాను. ప్రేమలో పడ్డవాడెవడైనా పిచ్చోడైపోతాడు. కరెక్ట్గా చెప్పావు. వెళ్ళు, త్వరగా వచ్చాయి. ఓకేనా? పోనీ. నర్సింగ్ అన్నా, ఆ డబ్బు గురించి ఏమన్నా తెలిసిందా? అన్నా మీరు జైల్లో ఉన్నప్పుడు నేను అండర్ గ్రౌండ్ ఉన్నా, నాకేం తెలియకుండా అయిపోయిందన్నా. ఆ ఏసీపీ ఏమన్నా గోల్మాల్ చేశాడంటావా? లేదన్నా, ఆ ఏసీపీ చాలా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడన్నా. ఓ, ఆఖరి క్షణాల్లో జాక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడని తెలిసింది. వాడికి ఏమైనా తెలిసేమో? యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. నర్సింగ్, డాక్టర్ అదే ఇంట్లో ఉంటున్నాడా? అన్నా, అదే పాత ఇల్లు, అక్కడే ఉంటున్నాడు. డాక్టర్ ఇంకా అక్కడే ఉన్నాడంటే బహుశా వాడికి ఆ డబ్బు గురించి తెలుసుండకపోవచ్చు. తెలిస్తే ఎప్పుడో పారిపోయి ఉండేవాడు. యా, గుడ్ థింకింగ్. తనకి తెలియకపోతే మరి డబ్బేమైనట్టు? గుడ్ క్వశ్చన్. హో అప్పారావు, హో సుబ్బారావు, హో వెంకట్రావు, హో రంగారావు. హో అప్పారావు, హో సుబ్బారావు, హో వెంకట్రావు, హో రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వొచ్చావా? అయినా గానీ come on, come on, come on, come on. Hey, watch out, let's get loud. Hey, watch out, let's get loud. Call me what you want and call me anyhow. Call me what you want and call me right now. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాకిట్లో అందాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? ఏమేం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? లల్లల్లల్లాలలా, 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 లల్లల్లల్లాలలా. You ready for the sound of the new day? Are you ready if you want? Say, hey, hey. రాజమండ్రి దాటొస్తే రాణి మహల్ మా అమ్మ పుట్టినూరు. Tell me what you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying, everybody say, hey. గోల్కొండపై నెక్కితే కనిపించే ఆ కోట పురుషు మా నాన్న పుట్టినూరు. When you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying, everybody right now. ఉన్న నలుగురం ఒకే తల్లికి బిడ్డలా, తండ్రి తెలియని తలుపు చాటు పాపలా. ఉన్న నలుగురం ఒకే తల్లికి బిడ్డలా, తండ్రి తెలియని తలుపు చాటు పాపలా. అమ్మ కోసం మాటలు నేర్చి, నాన్న కోసం ఊరులు మార్చి, మీ కోసం గంతులు వేసి మనసు దోచుకుంటే రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస
me right now. చెరువు పక్కన చెరుకు తోట ఈ పుల్లది, తోట పక్కన గడ్డి మేటు ఈ పిల్లది. చెరువు పక్కన చెరుకు తోట ఈ పుల్లది, తోట పక్కన గడ్డి మేటు ఈ పిల్లది. తోటల పడి పరుగులు తీసి గడ్డిన పడి సరదాలాడి, చెరువుల పడి జలకాలాడి మేడ చేరుకుంటే రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస రాజభోగం. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాకిట్లో అందాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి మీకు, ఏమేం కావాలి, ఎవ్వరు కావాలి, మాలో ఎవ్వరు కావాలి? ఏం కావాలి మీకు, ఏమేం కావాలి, ఎవ్వరు కావాలి, మాలో ఎవ్వరు కావాలి? స్టాప్. ఆపే. ఏందన్నా ఎప్పుడు చూడు ఇదేనా అన్న? Urgent. నువ్వు సుధరాంచావన్నా? 2 minutesలో వస్తాను. తమ్ముడు, రండి సార్. ఏం సార్ స్ట్రాంగ్ తీయమంటారా? గోల్డ్ ఫ్లాగ్ కింగ్. ఈ గుట్కా కూడా తీసుకోండి సార్, చాలా బాగుంటది. వద్దా? అరే తీసుకోండి సార్. నాకెందుకా బాబు, నేను తిన్ను. సరే సార్, డబ్బులు ఇవ్వండి. ఇస్తారులే, ఎక్కడికైనా పారిపోతారేంటి? ఇస్తామని చెప్పి ఇట్టాగే ఎంతమంది వెళ్ళిపోయారు సార్. ఏదో బక్కోలం కదా. ఆ. సార్ మీ చిల్లర సార్, చిల్లరండి, మర్చిపోయారు. ఏమండి మీ డబ్బులు మర్చిపోయారండి, మీ డబ్బులు మర్చిపోయారు, మీ చిల్లరండి. సార్ నేను అరుస్తున్నా, మీరు వినిపించుకోవట్లేదు సార్. మీ చిల్లరండి. నువ్వే ఉంచుకోరా, ఉంచుకో. ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసానబ్బా, ఎక్కడ చూసాను? సార్ బండాపండి సార్, బండాపండి సార్. ఏంటి? అదే సార్, అప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఆయన నాకు డబ్బులు ఇచ్చారు కదండి, ఆయన మీకు ఇమ్మలో కవర్ కవరేనా, ఇచ్చారండి. ఇంకేమన్నా ఇచ్చాడా? ఒట్టి కవరే ఇచ్చారండి, అంతే. జాకీ అయి ఉంటాడు. ఎక్కడిచ్చాడు? ఒకరోజు మీ ఫ్రెండు హైవే పక్కన ఉన్న ఆ బండి దగ్గరికి రక్తం కారుతూ వచ్చాడండి. సార్ ఇదవుతారా, స్ట్రాంగ్ తీయమంటారా? సార్ ఏమైంది సార్, ఏమైంది సార్ మీకు? ఆ రక్తం ఏంటి సార్? నేను వస్తే నాకు వాపస్ ఇవ్వు, లేదంటే నా ఫ్రెండ్స్కి ఇవ్వు. ఏంటి సార్ ఇది? చాలా ఇంపార్టెంట్ పేపర్. నా ఫ్రెండ్స్ తెలుసు కదా, వాడు తప్పకుండా ఇవ్వు. అలాగే సార్, చాలా ఇంపార్టెంట్, అలాగే మర్చిపోవద్దు. అలాగే. అప్పటి నుంచి ఆ కవరు భద్రంగా దాచాను. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రఘు, చూద్దాం అదేం కవరు. సార్ ఇదే ఆ కవర్ సార్, తీసుకోండి. రాహుల్, వేద జాక్ తన బ్లడ్తో ఈ మ్యాప్ గీశాడు. శబ్బాష్. అదిగో. థ్యాంక్ యూ సార్. తీసుకో. థ్యాంక్ Enjoy. యూ, థ్యాంక్ యూ సార్. Come on. Let's go. ఈ హైవే మీదున్న 56th మైల్ స్టోన్. ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ బావి. సో ఆ 100 crores ఈ బావిలోనే ఉన్నాయి.
ఇక్కడే. ఈ బావి ఉన్న ప్లేసు ఈ మైల్ స్టోన్ ప్రకారం ముంబైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ 56 కిలోమీటర్లు అనుకోవాలి? ఏడీబీ మెయిన్ బ్రాంచ్ నుంచి జాకీ స్కార్పియోలో ఏ రూట్లో అయితే వెళ్ళాడో మనం కూడా అదే రూట్లో వెళ్తే మైల్ స్టోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. యు ఆర్ రైట్. Now I explain clearly. See this map. ఇది ముంబై హైవే రోడ్డుకు సంబంధించిన మ్యాప్. బ్యాంక్ నుంచి బయటపడ్డ జాక్ ఇక్కడున్న మ్యాన్ హోల్ త్రూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లోకి దూకేశాడు. జాక్ చనిపోయిన తర్వాత డాక్టర్ ఇంటి దగ్గర పోలీసులు సీజ్ చేసిన స్కార్పియో నంబర్ 2929 అది జాక్ వాడింది. సో అక్కడి నుంచి జాక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా మ్యాన్ హోల్ నుంచి బయటకొచ్చి స్కార్పియో ఎక్కాడు. ఐమ్ రైట్? అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్. కార్లో జాక్ మెయిన్ రోడ్ ఎక్కుండాలి. ఎస్ రాహుల్, లెఫ్ట్ టర్న్ అయ్యుంటే మనం అనుకున్న విధంగా పారిపోవడానికి అవకాశం ఉండేది. కానీ మనం పట్టుబడ్డాం. దాంతో సిటీలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. పోలీసుల భయం వల్ల జాక్ సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించుండాలి. సో రైట్ టర్న్ తీసుకుంటే ఈ రోడ్డు. ఎస్, యు గాట్ ఇట్, యు గాట్ ఇట్. ఈ ఎక్స్ప్రెస్ వే ముంబై నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుంది. అంటే దీని అర్థం ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రూట్లో 56 కిలోమీటర్ దగ్గర ఆ పరిధిలో ఒక బావి ఉంది. ఆ బావిలో మన 100 కోట్లు భద్రంగా ఉన్నాయి. వెరీ గుడ్ రాహుల్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ 56 మైల్ స్టోన్ దగ్గరున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో నువ్వు వెంటనే తెలుసుకో. వెళ్ళి ఆ పని మీద ఉండు.
నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం ప్రతి క్షణం ఇలా నాలో ఓ కలవరమై నిన్నే కోరే చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం రసమయ రాత్రి రసికతలో ఇరుగురి దేహం ఒకటవగా మనవిడి శ్వాసల సిగలో చిగురంటి పెదవులు కరిగే బంధించు నీ కౌగిలిలో భావాలు నిజమయ్యేలా ప్రియాణాలు ప్రవేశించు అని నా మనసన్నది తేనెల వానలో తడిసేలా తనువున తారలు మెరిసేలా నాలేత యవ్వన సొగసు నీ చేతి స్పర్శకు అలుసు సుకుమారి సుఖమే కోరి సరసంగరాసారి నువ్వు నేను పువ్వు తేనై చెయ్యాలి తొలి నేరము ప్రతి క్షణం ఇలా నాలో ఓ కలవరమై నిన్నే కోరే చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో అదే రాస్తే పరవశం ప్రతి క్షణం ఇలా నాలో ఓ కలవరమై నిన్నే కోరే చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం హాయ్ హాయ్ కాఫీ లాయర్ వర్మ గారి ఫోన్. చెప్పండి మిస్టర్ వర్మ, అప్పుడే మన కేసు హీరింగ్ వచ్చిందా? అచ్చా, ఓకే. నేను ఈరోజే ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను. అలాగే, ఓకే, బాయ్. ఎనీ ప్రాబ్లం? ఈరోజు ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళాలి. ఈ రోజు ఈవినింగా? అవును, చాలా సీరియస్ కేసు రా. నిన్నే కదా వచ్చారు. తప్పదు పూజ, వెళ్ళాలి. ప్లీజ్ డోంట్ వరీ, నేను వెంటనే వచ్చేస్తానుగా, సరేనా? ఓ రా, ఏమైంది? అది ఎక్కడుందో కనుక్కున్నాను, కానీ చిన్న ప్రాబ్లం. బావిని పూడ్చి పైన ఫామ్ హౌస్ కట్టారు.
థ్యాంక్ యూ. షట్. ఆ ఫామ్ హౌస్లో ఒక లాయర్, అతని భార్య, వాళ్ళ కూతురు, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్, ఒక సర్వెంట్ ఉన్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడుంటారు? ఒక సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోనే ఉంటాడు, ఇంకొకడు పక్కూరు నుంచి వస్తాడు. ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఏమైనా ఉందా? ఓ పోలీస్ స్టేషన్ అయితే ఉంది, కానీ చిన్నది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు. పెట్రోలింగ్కి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డుతో రాత్రి 1 గంటకి రిజిస్టర్లో సైన్ చేయించుకుంటారు. కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? ఈరోజు నైట్ ఆ లాయరు ఓ కేసు పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. టైంకి ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అబ్బా అలాగే. వర్క్లో పడి అస్సలు పట్టించుకోరు మీరు. ఏడవకు నాన్న, నేను వెంటనే వచ్చేస్తాగా. ఏంట నువ్వు చిన్నపిల్లాడికి చెప్పినట్టు? నువ్వు పాప జాగ్రత్త. సరే బాయ్ నాన్న. బాయ్. దా. బాయ్. డాడీకి బాయ్ చెప్పు. బాయ్ డాడీ బాయ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? సార్ను కలవడానికి వచ్చాం. సార్ ఢిల్లీ నుండి రేపు వస్తారు, రేపు సాయంత్రం రండి. రాహుల్, టెలిఫోన్ వైర్ కట్ చేసావా? టెలిఫోన్ వైర్ కట్ చేయడమే కాదు, జామర్ కూడా పెట్టాను. ఇక సెల్ ఫోన్ కూడా పనిచేయదు. గుడ్. ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే అంత మంచిది. మార్నింగ్ 5 o'clock ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వస్తున్నావేంటి? పదా. అమ్మగారు, ఎవరు మీరు? మా husband కూర్చో. ఊర్లో లేరు. ఏం కావాలి? ముందు కూర్చో. గుడ్ ఈవినింగ్. నమస్కారం. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చో. మాకు ఈ ఇంటి ప్లాన్, అదే బ్లూ ప్రింట్ అంటారే, బ్లూ ప్రింట్. ఏం బ్లూ ప్రింట్? అదేనమ్మా, ఇల్లు కట్టేటప్పుడు వేసే ప్లాన్ ఉంటుంది. నాకేం తెలీదు. వాట్ రాహుల్, ఈవిడ నీకు తెలిసే ఉంటుంది. పైన ఎక్కడో ఉంటుంది, వెళ్ళి తీసుకురా. నాకేం తెలీదు. చెప్పేది అర్థం చేసుకోకపోతే మీకే ప్రమాదం. వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు. నిన్ను నీ కూతుర్ని లేపేస్తారు. మా ఇంట్లో మ్యాగజైన్స్ బ్లూ మాకు ప్రింట్స్ ఏమీ లేవు. కావాల్సింది మ్యాగజైన్స్ కాదు, బ్లూ ప్రింట్. దాన్ని అడిగినట్టు అడగాల? ఇచ్చేసి. నాకు నిజంగా ఏం తెలీదు. తెలుసు, నీకు తెలుసు. మేం చెప్పేది జాగ్రత్తగా విను. మీ బెడ్రూమ్ లో ఉన్న వార్డ్రోబ్స్ లో ఎక్కడైనా మీ హస్బెండ్ దాన్ని దాచి ఉండొచ్చు. చూసావుగా, నీ కూతుర్ని కాపాడుకో. నేను మంచోడిని కాదు, మేమెవరం మంచోళ్ళం కాదు. మర్యాదగా వెళ్ళి తీసుకురా. పాపను మాకిచ్చి నువ్వు వెళ్ళమ్మా. పాప రా. పాపా, హౌ స్వీట్. త్వరగా వెళ్ళి తీసుకురా, వెళ్ళు. Come on, fast. నా పాప, సరే సరే, అలాగే. పాపకేం కాదు, పో. నా పాప జాగ్రత్త. తొందరగా వెళ్ళిరమ్మా, పాప మా దగ్గర ఉంటుంది. వెళ్ళు.
ఇదేంటో తెలుసా తెలుసా తెలుసే. పిస్టల్. ఇందులో బుల్లెట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి బుల్లెట్లు? ఇదిగో ఈ అంకుల్ చేతిలో ఉంది కూడా పిస్టలే. కావాలా? ఆడుకుంటావా? ఆడుకుంటాను. కావాలా? వద్దు. వద్దా? తీసుకో, కాల్చేయి. ఆహా! ఇదిగో మమ్మీ పాపను వదలండి. థ్యాంక్స్. ఈ పని ఏదో ముందే చేయొచ్చుగా. ఓపెన్ చేయి. లుక్, బాగున్న ప్లేస్ ఇది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ ప్లాన్ చూద్దాం. లేదా పైన పోర్షన్ కింద పోర్షన్ బట్ సిమిలర్ గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అయితే బ్లూ ప్రింట్ ప్రకారం ఆ బావి కిచెన్ పక్కన ఉన్న సిట్ అవుట్ లో ఉండాలి. రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. ఎటు నుంచి చూసినా ఆ బావి సిట్అవుట్లోనే ఉంది. కమాన్, వెళ్ళి చూద్దాం. పదండి. పదండి. మరి వీళ్ళ సంగతి? వేద ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకో. ఓకే. కమాన్. మమ్మీ You nasty woman! Leave it! ఇందులో ఉన్న ప్లాన్ ప్రకారం ఆ బావి ఇక్కడే ఉండాలి. అయి ఉండదు. నా ఐడియా ప్రకారం ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ మాత్రం ఇదే. నాకెందుకు డౌట్గా ఉంది. అక్కడ చూస్తే better I don't know. I'm confused. ఒకసారి పట్టుకో. How dare you try to attack me? I'm going to kill you, bitch! Now you want to see what I'm going to do to you? Wait. దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఇక్కడే. Now I'll take this knife and cut your throat and let it bleed. And bleed so much that it's going to pain your heart, baby. వెయిట్. God! కమాన్. ఏం జరిగింది? అదేమో పారిపోతు. ఆగో, అబ్బాస్, దాన్ని వదలదు. పట్టుకో. ఆగో. ఏయ్, దాన్ని వెయిట్ రాహుల్. అబ్బాస్ చూసుకుంటాడు. ముందు వేదకి ఏమైందో చూడు. కమాన్ మ్యాన్, చూడు. వేద, వేద, ఏమైంది నీకు? వేద, ఆర్ యు ఆల్ రైట్? మనకు టైం లేదు. వెంటనే ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి పని మొదలు పెట్టాలి. లే, కమాన్ కమాన్, గెట్ అప్. వేద, మనం స్పాట్ దగ్గరికి వెళ్దాం. నువ్వు పైకి వెళ్ళి అబ్బా సేవ్ చేస్తున్నాడు చూడు. Okay. కమాన్. ఏమైంది? ఏయ్, ఏమైంది? డోర్ లాక్ చేసింది. నేను అటు నుంచి వస్తాను. ఓకే, నువ్వు ఇక్కడ ఉండు. దీన్ని ఇక్కడే తవ్వుదామా? ఇక్కడే రాహుల్. దెర్ ఇస్ నో అదర్ థాట్. ఇక్కడే తవ్వాలి. ఏయ్, ఆగు.
నీకే చెప్పాను. ఆగు. ఏయ్! ఏయ్! ఇక్కడ తక్కువ వస్తా ఏయ్! అటెండు. ఓకే
Hey! ఆగు! నువ్వు కంటిన్యూ చేయి. గాడ్, భావన 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 భావన
నా బంగారు కొండ రా. మమ్మీ కావాలా? మమ్మీ పిలు, మమ్మీ 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 అని పిలువమ్మా. మమ్మీ మమ్మీ నువ్వు ఎక్కడున్నారా మమ్మీ అని పిలు. ఏడిస్తే రాదమ్మా. మమ్మీ మమ్మీ అని గట్టిగా పిలిస్తే ఎక్కడున్నా వస్తుంది. పిలువమ్మా. పోనీ నేనే పిలవనా? నువ్వెక్కడున్నా బయటికొస్తే సరే సరే. మమ్మీ మమ్మీ అని పిలు. పిలు. లేదంటే చిన్న పాపని కూడా చూడకుండా కాల్చి పారేస్తాను. పాపని చేయొద్దు. అవుట్ అవుట్ పాప పాప. కమ్ అవుట్ అవుట్. షూట్ చేసి పారేస్తాను. వెయిట్ 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 వెయిట్. పాపని చేయొద్దు. షట్ అప్ రాస్కెల్. డోంట్ మూవ్. దీన్ని నీ కళ్ళ ముందే కాల్చి పారేస్తాను. ఏ వెయిట్ వెయిట్. నిన్ను వదులుతాననుకున్నావా? నిన్ను కూడా కాల్చి పారేస్తానే. దేవుణ్ణి తలుచుకో. కానిస్టేబుల్, వాచ్మెన్ ఏమయ్యాడో చూడు. వెళ్ళు. పోలీసులు అనుకుంటా. ఏదైనా మేనేజ్ వెళ్ళు. లేదంటే గో. చెప్పండి ఇన్స్పెక్టర్. గేట్ దగ్గర వాచ్మెన్ కనిపించలేదు, అందుకని. ఈరోజు మా వాచ్మెన్ సెలవు పెట్టాడు. ఓ, విషయం చెప్పండి. మేడం, ఈ డైలీ రిజిస్టర్లో సైన్ చేయండి. ష్యూర్. పెన్ ఇక్కడ. మేడం, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫైన్ సార్. ఓకే. Baby? Hey, baby! Baby? Baby? Papa! Papa? అమ్మ దొంగ.
ఏయ్! ఏయ్! నా పాపని నాకు ఇచ్చేయి, లేదా డబ్బంతా కాల్ చేస్తా. పోయి బాగా పోయి. వదిలేయ్, కాల్ చేస్తావా? ముందు వదిలేయ్, కాల్ చేయి. వదిలేయ్. నాకే అభ్యంతరం లేదు, కానీ నీ కూతుర్ని నేను కాల్ చేస్తాను, సరేనా? వద్దు, పాపనేం చేయొద్దు. మర్యాదగా క్యాష్ బ్యాక్ కిందికి వదిలేయి, నీ కూతురుని వదిలేస్తాను. సరే, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నా పాపను వదిలేయ్. భావన, భావన. पैसल पवर के मारुनु दुनिया पैसाए परमात्मा रवैया पैसल पवर के मारुनु दुनिया पैसाए परमात्मा रवैया डबुले मन मतमु डबुले मन हितमु डबुले मन मतमु डबुले मन हितमु ए मनी उठे मन के सొంతం కాదా లోకం. సార్ బాగున్నారా? మినిస్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్, రండి. వెల్కమ్ మిస్టర్ మెహతా, రండి 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 కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. సార్, ప్రాజెక్ట్ డీటెయిల్స్. సార్, నో, అది అక్కడ చూపించండి. ఆయనకి చూపించు. రండి మేడం. సూర్యుని చుట్టూ కాదుర తమ్మి డబ్బుల చుట్టే తిరుగును భూమి. ఓ సూర్యుని చుట్టూ కాదుర తమ్మి డబ్బుల చుట్టే తిరుగును భూమి. ఇదంతా ఓకే. ఇంతకీ మనీ ఎంత? 150C. అంతేనా సార్?
మాట్లాడాను సార్, ఫైనల్ 150 అట. ఓకే, నేను మాట్లాడతా. చూడండి మిస్టర్ మెహతా సార్. 4 సంవత్సరాల క్రితం వీళ్ళంతా దొంగతనం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా చచ్చిపోయారు. అక్కడున్న 2 సర్వెంట్స్ ని చంపేశారు. దీనికి కారణం 4 సంవత్సరాల క్రితం ఏడీబీ బ్యాంక్ లో దొంగిలించిన 100 కోట్ల రూపాయల్ని వీరి ఇంటి కింద దాచిపెట్టినట్లుగా సమాచారం అందింది. ఈ దుర్ఘటనకు పాల్పడిన 4 వ్యక్తుల్లో 3 వ్యక్తులు స్పాట్ లోనే చనిపోగా మిగిలిన 4వ వ్యక్తి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఈ ముఠా 4 సంవత్సరాల క్రితం ఏడీబీ బ్యాంక్ లో దొంగతనం చేస్తూ పట్టుబడి శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యారు. 100 కోట్ల రూపాయలతో పరారీలో ఉన్న రాహుల్ అనే ఈ వ్యక్తి కోసం ఎక్కడ సార్, ఒకడు 100 కోట్లతో పారిపోయాడుగా. వాడెక్కడికి పోతాడయ్యా? ఇవాళ రేపు పోలీసులు వాడిని తప్పకుండా పట్టుకుంటారు. కానీ నీలాంటి వైట్ కాలర్ నేరస్తుడిని ఎవరు పట్టుకోగలరు చెప్పండి? సార్ చూడు మిస్టర్ మెహతా, ఈ దేశంలో 1500 ఫైనాన్స్ కంపెనీలు, 800 చిట్ ఫండ్ కంపెనీలు, 600 కోఆపరేటివ్ ప్రైవేట్ బ్యాంకులు అనే పేరుతో జనం దగ్గర నుండి లక్షలు కోట్ల రూపాయలలో దోచేసి నీలాంటి వాళ్ళు హాయిగా దర్జాగా దొరల్లా తిరుగుతున్నారు. మీకు లాంటి వాళ్ళను 4 పోగు చేసి మెహతా కోఆపరేటివ్ బ్యాంక్ అని పేరు పెట్టి ఇంట్రెస్ట్ రేట్ 20%, 25%, ఈరోజు కడితే మీ డబ్బు సంవత్సరంలో రెట్టింపని టీవీలోను పేపర్లోను యాడ్స్ చేసి జనానికి నమ్మకం కలిగించి ఇప్పుడు ఓ పెద్ద బ్యాంక్కి సీఈఓ అయ్యారు. పాపం ఈ అమాయక జనం ఒక్కరోజు కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఏమిటి, వాటిని ఈ బ్యాంకులు ఫాలో అవుతున్నాయా లేదా అని ఇదంతా తెలుసుకోవటానికి జనం దగ్గర శ్రద్ధ కానీ సమయం కానీ తెలివి కానీ లేదు. అది కాదు సార్. చూడండి మిస్టర్ మెహతా, జనాన్ని నమ్మించి మోసం చేయగలవేమో కానీ నన్ను నమ్మించి మోసం చేయాలని ప్రయత్నించకు. సార్ అలా కాదు సార్. నో మోర్ డిస్కషన్స్. 300 ఇస్తేనే కానీ నీ పని అవ్వదు. అంతా సార్. ఇదెంతయా? నీ జేబులో డబ్బులేమైనా అడుగుతున్నానా? జనం దగ్గర దోచుకున్న దాంట్లో ఇదెంత? వెళ్ళు, ఇలా పనిలో ఉండు, నీ పని అయిపోతుంది. వెళ్ళు. ఈ ముఠా 4 సంవత్సరాల క్రితం ఏడీబీ బ్యాంక్ లో దొంగతనం చేస్తూ పట్టుబడి శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యారు. 100 కోట్ల రూపాయలతో పరారీలో ఉన్న రాహుల్ అనే ఈ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.